తులారాశి వారికి నవంబర్ 11, 12, 13వ తేదీల్లో మీరు కలలో కూడా ఊహించని ఒక పెద్ద అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటా వస్తుంది. అది జరిగి మీరు చాలా సంతోషపడతారనమాట. నిజంగా మాకింత అదృష్టం ఉందా? మాకిలా జరిగిద్ది అని చెప్పేసి మేము కల్లో కూడా ఊహించలేదు. నిజంగా ఆ దేవుడు మా యందు ఉన్నాడు. మేము కూడా అదృష్టవంతులమే. మాకు కూడా జీవితం మీద ఇంకా మాకు ఆశ అనేది పెరుగుతుంది అని చెప్పేసి తులారాశి వారు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. అయితే ఆ అదృష్టంతో పాటుగా మీకు ఇంకొక రకమైనటువంటి కొంచెం బాధ కలిగించే విషయం కూడా మీకు జరగబోతుందనమాట. ఆ విషయం లో మీరు ముందుగా జాగ్రత్త పడితే ఆ విషయం నుంచి మీరు తప్పించుకోవచ్చు ఆ సమస్య నుంచి. అది ఒక స్త్రీ మిమ్మల్ని ఏంటంటే ముంచాలి అని చెప్పేసి చూస్తుందనమాట. ఆ స్త్రీ వల్ల మీకు కొంచెం సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తులారాశి వారికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరటం కోసం. తులారాశి వారిని మనం గమనించినట్లయితే తులారాశి వారు చాలా తెలివైనటువంటి వ్యక్తులు. వీరి రాశికి అధిపతి శుక్రుడు. అంటే వీరి జాతకం ప్రకారం వీరిని చూసుకున్నట్లయితే వీరి యొక్క పుట్టుకే ఒక అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికి కష్టాలు, బాధలు లెవ్వు అని చెప్పేసేసి ఇక్కడ మనం ఎక్కడా కూడా చెప్పట్లేదండి. అదృష్టానికి, కష్టాలకి ఏమాత్రం కూడా సంబంధం అనేది లేదు. అదృష్టం అదృష్టమే, కష్టాలు కష్టాలే. ఎందుకంటే మానవునికి ప్రతి మనిషికి కూడా చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్లుగా ఎవరికి తగ్గ సమస్యలు, ఎవరికి తగ్గ కష్టాలని వాళ్ళకు ఉంటానే ఉంటాయి. భగవంతుడు కష్టాలు ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా పెడతాడనమాట. ఎందుకంటే ఆ కష్టాలనేవి లేకపోతే జీవితం విలువ ఏంటనేది జనానికి అర్థం కాదు కాబట్టి కష్టాలు వల్ల మనకు జీవితం అంటే ఏంటి? అంటే సుఖం విలువ ఏంటనేది కూడా అర్థమవుతుందనమాట. కాబట్టి కష్టము ప్రతి మనిషికి కూడా ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారికి కూడా ఉంటుంది. అయితే కొంతమందికి వస్తే ఆ కష్టాలు అలాగే అంటిపెట్టుకొని ఉంటాయి. ఇక ఇవి పోవు. జీవితాంతం ఆ మనిషి పొయ్యేదాకా ఆ కష్టాలనేవి ఆ మనిషిని వదిలిపెట్టవు. పుట్టిన కాడ్నించి వాళ్ళు పొయ్యేదాకా కష్టాలతోనే ఇదైపోతారు. వయసు మీద పడే కొంది, రోజులు మీద పడే కొంది, రోజులు గడిచే కొంది కష్టాలు పెరగటమే తప్ప కొంతమందికి కష్టాలనేవి తగ్గవు. అలా ఉంటాయి. కానీ తులారాశి వారికేంటంటే కష్టాలు వస్తాయి కానీ వీరితో అవి ఎక్కువ కాలం అయితే ఉండలేవు. వీరి యొక్క అదృష్టం అనేది వాటిని వెంటనే పారద్రోలేస్తుందనమాట. ఏంటి పొరపాటున మా దగ్గరకొచ్చావేంది వెళ్ళిపో అన్నట్లుగా వెంటనే తోసేస్తుంది. అలాగా వెంటనే వాళ్ళేంటంటే సొల్యూషన్ ఆలోచించుకొని ఆ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. అంతేకాని ఒక సమస్య వచ్చింది అని చెప్పేసేసి ఆ సమస్య గురించి ఏడవటము, కూర్చోవటము, ఆలోచించటము ఇలాంటి పనులు వీళ్ళు చెయ్యరు. ఆలోచనలు ఏదన్నా ఉంటే ఉంటాయేమో కానీ ఇట్లాగా ఒక సమస్య గురించి ఆలోచించరు. వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే సొల్యూషను. అంతే అలా ఉంటదనమాట. వీళ్ళు అలాగే టెన్షన్స్ కూడా మనసుకు తీసుకోరు. ఈ తులారాశి వారిని నిజంగా మీరు అంటే ఒప్పుకుంటారో లేదో కానీ ఈ విషయము అంటే ఇందులో తప్పైతే ఏం కాదండి. ఎందుకంటే ఈ రోజుల్లో జనంతో ఇలాగే ఉండాలనమాట. ఈ తులారాశి వారు ఎలా ఉంటారంటే నిజానికి ఎదుటి వాళ్ళని టెన్షన్ పెడతారేమో కానీ వీళ్ళైతే టెన్షన్ పడరు. ఎదుటి వారిని టెన్షన్ పెట్టేస్తా ఉంటారు. వామ్మో! ఏంటా? ఏం జరిగిద్దో అన్నట్లుగా వీరి యొక్క బిహేవియర్ అనేది కావాలని చెప్పే. అది వాళ్ళు తెలియనట్లుగా చేసేస్తారు గానీ న్యాచురల్‌గా ఎదుటి వారిని టెన్షన్ పెట్టే మనస్తత్వం ఈ తులారాశి వారి దగ్గర పుష్కలంగా ఉంటుంది. కావాలంటే మీరు గమనించుకోండి. మీ చుట్టూతా ఉన్న వాళ్ళలో కొంతమంది మహా తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉంటే అది వారికి మాత్రమే అర్థమవుతుందనమాట. ఎదుటి వారిని టెన్షన్ పెట్టే రకాలే గానీ ఈ తులారాశి వారు వీరు బాధపడతా కూర్చొని టెన్షన్ పడి ఆలోచించుకొని పిచ్చోళ్ళైపోయేవాళ్ళు కాదు. మహా మొండి మనుషులు వీళ్ళు. ఇంకా ఆ స్త్రీ గురించి, అదృష్టం గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం లేకపోవటం ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. మీ యొక్క సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వల్ల, పరిహారాల వల్ల మీరు మీ యొక్క సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి.
అలాగే ఈ తులారాశి వారు చాలా బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు. ఏదైనా సరే కష్టాన్ని కానీ, సుఖాన్ని కానీ ఒకే కోణంతో, ఒకే మైండ్‌తో అంటే చలనం అనేది లేకుండా ఒకే మైండ్ సెట్‌తో చూసేటటువంటి వ్యక్తిత్వం కూడా వీరిలో ఉంది. కొంతమంది ఏందంటే కష్టాలు రాంగానే హడావుడి చేసేస్తా ఉంటారు. కంగారు పడిపోతా ఉంటారు. ఏడుపు, గోల వాళ్ళు కంగారు పడేది గాక పక్కనోళ్ళని కూడా కంగారు పెడతా ఉంటారు. సుఖాలొచ్చినప్పుడేమో ఎగిరి గంతేస్తా ఉంటారు. అలా ఉంటారు. చాలా వరకు కూడా అలాగే ఉంటారండి. కానీ తులారాశి వారు అలా కాదు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఒకే రకంగా ఉంటారు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు, కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు. బ్యాలెన్స్‌డ్ మైండ్ అనేది వీరి యొక్క సొంతం అనమాట. కాబట్టే మిగిలిన అన్ని రాసుల వారికన్నా కూడా పోలిస్తే ఈ తులారాశి వారు చాలా తెలివైనటువంటి వారు. అలాగా చాలా వరకి కూడా వీరి మనస్తత్వం ఉంటుంది. అలాగే తులము అంటే ఇక్కడ త్రాచు అనే అర్థం వస్తుంది. త్రాచు అంటే ఏంటి? వ్యాపార లక్షణం. అంటే ఈ తులారాశి వారిలో ఎక్కువ మందిని మనం గనక చూసినట్లయితే ఈ త్రాచు వ్యాపారస్తుల దగ్గర ఎలాగైతే ఉంటుందో వీరి యొక్క మైండ్ సెట్ కూడా ఎక్కువగా వీరిలో వ్యాపారాలు చేసేవాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. వ్యాపారాలు చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఉద్యోగాలు చేస్తే చెయ్యొచ్చు కొంతమంది. కాకపోతే ఎక్కువ మంది కూడా ఏంటంటే వ్యాపారాలు చేస్తానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకరి కిందకు వెళ్ళి, వాళ్ళ దగ్గరకు వెళ్ళి బతికి వాళ్ళు నెల దాకా కష్టపడి వాళ్ళిచ్చేటటువంటి జీతం కోసం ఎదురు చూసుకుంటా, చాలీ చాలని బ్రతుకులు బ్రతకటం ఈ తులారాశి వారికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదనమాట. వీరిదంతా కూడా రిచ్ మైండ్ సెట్టు. మేము రిచ్‌గా బతకాలి, రిచ్‌గా మా చుట్టూతా ఉండే వాతావరణం అంతా ఉండాలి. మేము ఒకళ్ళ కింద మా కింద నలుగురిని ఉంచుకోవాలి గానీ, మేము ఒకళ్ళ కిందకి పోయేదేందని చెప్పేసేసి చాలా తెలివిగా ఆలోచిస్తారనమాట. కాబట్టి వీరిలో వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే వ్యాపారాలు గూడా బాగా కలిసి వస్తాయి. చిన్న చిన్న సమస్యలు వస్తా ఉంటాయి కానీ వీరి కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దానికి తగ్గ కష్టం అనేది కూడా వీళ్ళు పడుతూ ఉంటారు కాబట్టి వారికి కలుసుబాటు అనేది కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇలా చాలా వరకి కూడా అంతా బాగుంటుందండి. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తులు, భార్య, భర్తలు చాలా ప్రేమగా ఉంటారు. తులారాశి వారికి వివాహిక జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట. పెళ్లి గాక ముందల ఒక లైఫ్ అయితే పెళ్ళైన కాడ్నించి ఇక ఆ కుటుంబమే వీరి లోకంగా మారుతూ ఉంటుంది. ఈ తులారాశి వారిలో మగవారిని గనక మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఆడవారిని అంటే వారి యొక్క భార్యను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. జీవితం అంటే భార్యే సర్వస్వం, భార్యే లోకం, భార్యే ప్రపంచం అన్నట్లుగా తులారాశి వారు ఎంత ప్రాణానికి ఒక ఎత్తుగా ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తున్నారా అనంటే అది వారి యొక్క భార్యనే అని చెప్పేసి ఏమాత్రం సందేహం లేకుండా వాళ్ళు మొహమాటం లేకుండా ఆ మాట బయట వారికైనా చెప్తారనమాట. అంటే తల్లిదండ్రుల కన్నా, తోబుట్టువుల కన్నా ఇంకా ఎవ్వరికన్నా కూడా ఏదైనా సరే ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల కన్నా కూడా వారికి ఎవరంటే ఎక్కువ ఇష్టము, ఎవరంటే ఎక్కువ ప్రేమంటే అది వారి భార్య మాత్రమే. అలా ఉంటుందనమాట వీరి మైండ్ సెట్ అనేది. భార్యకు అంత విలువిస్తారు, అంత గౌరవం ఇస్తారు, అంత ప్రేమిస్తారు. కాబట్టే వీరికి కూడా కలుసుబాటు అనేది అలాగే ఉంటుంది. భార్య కూడా వీరికి బాగా సపోర్ట్ చేస్తుంది. చాలా వరకి కూడా కుటుంబ జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. వారి కోసం ఎంతైనా కష్టపడతారు. ఒక స్థాయిలో ఉంచాలనుకుంటారు. ఇక మీకొచ్చేటప్పటికి కలలో కూడా ఊహించని ఒక అదృష్టం అని చెప్పుకున్నాం కదండీ! అది ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. ఈ తులారాశి వారు గత కొంతకాలం అంటే అసలు వీళ్ళు అనుకోల. గత కొంతకాలం అని అంటం కూడా ఇక్కడ మనం చాలా పొరపాటండి. వీళ్ళకేంటంటే అప్పటికప్పుడు ఒక అంటే గృహం కట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచన రావటము, ఆ ఆలోచన వచ్చినటువంటి కొద్ది రోజుల్లో, కొద్ది వారాల్లో, కొద్ది నెలల్లోనే వీళ్ళు పెద్ద గృహ నిర్మాణం అనేది చేయటం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు అసలు అంటే ముందు నుంచి కూడా మేము ఒక ఇల్లు కట్టుకోవాలి, చెయ్యాలని చెప్పేసేసి ఎప్పుడూ కూడా అనుకోల. వీళ్ళు మామూలుగా వీళ్ళు ఉండే చాటే ఉంటారు. అట్లా ఉంటారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని గొడవల వల్ల అంటే ఇంట్లో తండ్రి కొడుకులకు గొడవలవ్వచ్చు, తల్లి కొడుకులకు గొడవలవ్వచ్చు, లేకపోతే ఎవరన్నా తోడబుట్టినోళ్ళుంటే వాళ్ళకి గొడవలయ్యవ్వచ్చు. ఇట్లా అనుకోని గొడవల వల్ల అలాంటి అదృష్టం అనేది వీళ్ళకి పడుతుందనమాట. అప్పటికప్పుడు ఏదో అంటే ఒక చికాకులో తీసుకున్నటువంటి నిర్ణయం. ఏంటి ఈ గొడవలేంటి? ఇది కరెక్ట్ కాదు. పద్దాకలు ఈ గొడవలు కరెక్ట్ కాదు. ఇంకో ఇల్లు కట్టుకొని ఎళ్ళిపోవాలి అని వాళ్ళేదో ఒక సరదాగా అనుకున్న మాటనమాట. ఆ సరదాగా అనుకున్న మాటేంటంటే అది 2, 3 సార్లు అనుకున్న తర్వాత అది బలపడింది. ఆ మాటేంటంటే బలపడిందనమాట.
బలపడ్డారనమాట. బలపడి చివరికేంటంటే వీళ్ళు మేము ఇల్లు కట్టాలన్న నిర్ణయానికొచ్చేసారిక. అది తమాషాగా, చతురుగా ఏదో ఒక చికాకులో అనుకున్నటువంటి మాట అదే నిజమైందనమాట ఇవాల్టి రోజున. కల్లో కూడా వీళ్ళెప్పుడు అనుకోలా. మేమిట్లా ఇల్లు కట్టాలని. ఎందుకంటే చాలా మందికి కూడా ఒక కల అనమాట ఇల్లు కట్టటం అనేది. దానికోసం వాళ్ళు ఎప్పటినుంచో అనుకుంటా కొన్ని సంవత్సరాలు కష్టపడతారు. డబ్బుని సేవ్ చేసుకుంటా, ఇంకా ఏడో ఒక చోట అప్పులు చేసుకుంటా, దానికంటూ ఒక ముందు చాలా ప్లానింగ్ అనేది చేస్తా ఉంటారు. కానీ అది వాళ్ళకి ముడిపడదనమాట. చాలా సంవత్సరాలు కష్టపడతా ఉంటారు. కానీ వీళ్ళకేంటంటే అనుకోకుండా అట్లా ఒక కలలో కూడా ఊహించిన ఒక మాట అనమాట ఆ ఇల్లు కట్టడం అనేది. అలాంటి ఒక మాటను వీళ్ళేంటంటే తెలియకుండా అలా అనుకోవటము, అనుకోని ఆ 2, 3 సార్లు అనుకోంగానే అది బలపడటము, వెంటనే మళ్ళీ అది బలపడంగానే మళ్ళీ వాళ్ళు ఇంటికి గృహ నిర్మాణం అనేది చేసుకోవటము. అప్పటికప్పుడు వెంటనే జరిగిపోతా ఉంటదనమాట. ఇది నిజంగా ఎంత అదృష్టం ఉండాలండి. కొన్ని సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు కూడా అద్దెళ్లల్లో ఉండేవాళ్ళున్నారు. ఏదైనా అంటారు గృహలాభము, భూలాభము అది కూడా రాసిపెట్టి ఉండాలి అని చెప్పేసేసి. అలాంటి అదృష్టం అందరికీ రాదనమాట. భూమికి పూజ చెయ్యాలి, అలా సొంత ఇల్లు కట్టుకోవాలి అనంటే అది కూడా ఒక అదృష్టం ఉండాలి. అది అంత తేలిగ్గా డబ్బు ఉండంగానే అందరికీ జరిగేది కాదు. కొంతమందికి లేక, కొంతమందికి ఉన్నా కూడా నెట్టుకు రాదనమాట. కానీ వీరికేంటంటే ఆడతా పాడతా ఏదో ఒక గొడవల్లో, ఒక చికాకుల్లో ఏదో పొరపాటున అనుకున్న మాట ఇవాల్టి రోజున బలపడి, ఇవాల్టి రోజున మళ్ళీ వెంటనే మళ్ళీ దానికి గృహ నిర్మాణాలు మొదలుపెట్టటము. ఒక మంచి అంటే కాస్ట్‌లీగా వారి ఆలోచనకు తగ్గట్లుగా పదే పదే మళ్ళీ మనం కట్టేది కాదని చెప్పేసేసి ఆ ఇంటిని కూడా బాగా ఆలోచించి ఆ గృహాన్ని మొదలుపెట్టి కడతారండి ఈ తులారాశి వారు. ఇల్లు నెంబర్ 1గా కడతారనమాట. అలాంటి ఇల్లు వాళ్ళు కట్టేలాంటి ఇల్లు కనీసం వాళ్ళు ఉండే చుట్టుపక్కల కూడా ఎక్కడా ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగా కడతారు. ఎందుకంటే వీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే మనుషులు కాదు, రాజీ పడే మనుషులు కాదు. వీరికి ఏదైనా సరే ఒక ఆలోచన రాదు, వచ్చింది అంటే మాత్రం దాన్ని నెంబర్ 1గా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారనమాట. ఎక్కడా కూడా తగ్గటము, రాజీ పడటము, వదిలేయటం ఇది వీరికి అసలు ఫస్ట్ నుంచి కూడా లేదు. అట్లాగా వీరికి అలా ఒక గృహలాభం అనేది జరుగుతుంది. గృహ నిర్మాణం అనేది ఈ తులారాశి వారు చేస్తున్నారు. ఆల్రెడీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది మొదలుపెట్టే ఆలోచనలు కూడా ఉన్నాయన్నమాట. వీరికంటూ సొంతంగా ఒక ఇల్లు, అది కూడా మంచిగా నెంబర్ 1గా డూప్లెక్స్‌లు కట్టుకోవచ్చు. లేదా మంచిగా ఒక స్లాబ్ వేసుకొని ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు. అలాగా ఎక్కడా చుట్టుప్రక్కల లేనటువంటి గొప్పగా వారి యొక్క గృహ నిర్మాణం అనేది జరుగుతుంది. సెపరేట్‌గా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చేసేటటువంటి ఆ ఇంటికి కూడా అన్ని రకాలుగానండి చాలా బాగా డిజైన్ చేస్తారనమాట. వాళ్ళకేంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటి, అలాగే ఫ్యూచర్‌లో కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఆ ఇంటికి ఏదేదైతే ఉంటే బాగుంటుందో అలాంటి ఫెసిలిటీస్ అన్నిటితో కూడా అది కడతారనమాట. చాలా చాలా బాగుంటుందనమాట. అది వీరికి కలలో కూడా ఊహించని ఒక అదృష్టం అనమాట. నిజంగా ఇది విన్నప్పుడు చాలా షాక్ అవుతారు. కొంతమంది ఇది విన్న తర్వాత కూడా మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఏదైనా సరే మనకు ఆ శివానుగ్రహం ఉంటే తప్ప మన చెవిన ఏది కూడా ఊరికినే పడదు. ఆ శివానుగ్రహం ఉంటే అది మనకేంటంటే ఆలోచన బలపడిద్ది. ఇలా ఈ మాటలు విని కూడా ఆలోచన బలపడి చేసేవాళ్ళు కూడా ఉంటారండి. అలా ఒక్కొక్క రూపంలో అదృష్టం అనేది మనకు నెట్టుకొస్తూ ఉంటుంది. అది ఏ రూపంలో, ఎవరి మాట రూపంలో అవ్వచ్చు, లేదా మన ఆలోచన విధానంలో అవ్వచ్చు. అలాగ నెట్టుకొస్తా ఉంటుందన్నమాట. అవి మనం ముందుగా ప్లాన్ చేసుకోవాల్సిన పని లేదు. మనం కలలు కనాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు. కానీ అవి అలా నెట్టుకొచ్చినప్పుడు అలా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి అదృష్టం అనేది ఈ తులారాశి వారికి జరుగుతుంది. అది ఈ గృహ నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఇది విన్న తర్వాత చాలా సంతోషపడతారు. ఎందుకంటే అలా కొత్త ఇల్లు కట్టుకోవాలని ప్రతి మనిషికి కూడా ఉంటుందండి. ఆల్రెడీ ఉన్నప్పటికీ ఒక ఇల్లు ఇంకా కట్టుకుంటే అది కూడా ఒక స్థిరాస్తే కదా! రేపు పిల్లలకి అది దానివల్ల మంచిగా లాభాలు ఉంటాయి. చక్కగా ఒక రూపాయి అనేది వాళ్ళకు మనం ఒక ఆస్తి రూపంలో ఇచ్చినట్లు పెరిగేటటువంటి ఆస్తి, ఒక విలువ, గౌరవము, చక్కగా ఇలాంటివన్నీ కూడా ప్రశాంతంగా ఒక లైఫ్ అనేది గడపటము. కొంతమందికి తల్లిదండ్రుల దగ్గర ఉండటము, అట్లా కొంతమంది ఏంటంటే గబక్కన ఇష్టపడరు. అంటే కొన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి, లేదా ఏదో గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో, ఒక చాట అందరూ ఒక
చాటుంటే గొడవలు జరుగుతున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసేసి కొంతమంది అట్లా అనుకోని కట్టుకుంటూ ఉంటారనమాట. అట్లా కట్టుకున్నప్పుడు అలా సెపరేట్‌గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళేంటంటే మానసికంగా హ్యాపీగా ఉంటారు. అలాగా మేము ఒక సొంతిల్లు మా కష్టంతో మేము కట్టుకున్నాము. అంటే తాతలు, తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు కదిలించకుండా మా తెలివితేటలతో, మా కష్టంతో మేము కట్టుకున్నాము. మేము నిలబడ్డాము. మేము చేశాము అని చెప్పేసేసి ఆ ఆత్మవిశ్వాసము, ఆత్మధైర్యం అనేది చాలా తృప్తిగా ఉంటుందనమాట. కాబట్టి ఇలాంటి అదృష్టం అనేది మీకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మిమ్మల్నొచ్చేటప్పటికేంటంటే ఇక్కడ ఒక స్త్రీ ముంచాలి అని చూస్తుందని చెప్పేసేసి చెప్పుకున్నాం కదండీ! ఆ స్త్రీ వచ్చేటప్పటికి ఎవరు అనంటే, ఆ స్త్రీ ఏంటంటే మీకు అనుకోకుండా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి అనమాట. ఆ స్త్రీ మీకెప్పుడు అసలు ఆ స్త్రీని మీరు చూడల. అలా ఏదో ఒక పని మీరు చేస్తూ ఉన్నప్పుడు అంటే అది మీరు పని చేసే కాడవ్వచ్చు, మీరు వ్యాపారం చేసే కాడవ్వచ్చు. అట్లాగా అనుకోకుండా ఆ స్త్రీ మీకు పరిచయం అవుతుందనమాట. ఆ స్త్రీ ఏంటంటే అంటే ఆ స్త్రీ మిమ్మల్ని ఎప్పటినుంచో గమనిస్తుంది. కానీ మీరైతే మాత్రం ఎప్పుడూ కూడా గమనించలేదు. మీరెప్పుడూ కూడా చూడలేదు. ఫస్ట్ టైమ్ మీరు చూస్తాము. ఆ స్త్రీ మిమ్మల్ని చూడగానే ఏంటంటే అంటే వెంటనే మీరెప్పటినుంచో తెలిసినట్లుగా మాట్లాడుతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుందేంటి అని చెప్పేసేసి మీకే చాలా ఆశ్చర్యం వేస్తుందనమాట. ఇదేంటి మేమెప్పుడు చూడలేదే, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అంటే ఆ మాట్లాడటం కూడా చాలా ఫాస్ట్‌గా చాలా అందమైన రూపంతో ఉంటుంది ఆ స్త్రీ కూడా. చాలా ఫాస్ట్‌గా, చాలా సరదాగా, చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. మీరు బాగుంటారు. మీరు చాలా చక్కగా ఉంటారు. మిమ్మల్ని మేము ఎప్పటినుంచో చూస్తా ఉంటున్నాము. మేము అటు ఇటు నడుస్తూ అటు ఇటు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాము. మీ హెయిర్ స్టైల్ బాగుంటుంది. లేకపోతే మీరు హీరోలాగుంటారు. మీరు చాలా చక్కగా ఉంటారు. అది ఇది అని చెప్పేసేసి ఏంటంటే తన మాటలతో ఆకట్టుకుంటుందనమాట. ఆకట్టుకున్నప్పుడు అంటే ఈ తులారాశి వారు ఎవరినైనా సరే చాలా పద్ధతిగా పలకరిస్తారండి. వీరి మనసులో ఎటువంటి కపటము, ఎటువంటి చెడు ఆలోచనలనేవి వీరికి ఉండవు. కాకపోతే ఈ తులారాశిలో వారి యొక్క రూపం ఏంటంటే పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళని చూసే ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ అవుతా ఉంటారు. ముఖ్యంగా లేడీసు అట్లా డిస్టర్బ్ అవుతా ఉంటారనమాట. అలాగా ఆ స్త్రీ ఏంటంటే ఎప్పటినుంచో వారిని గమనించటము ఒక్కసారిగా సడెన్‌గా ఎదురుగా పడేసరికి అనుకోకుండా ఆ స్త్రీ ఏంటంటే మనసులో ఎప్పటినుంచో ఆలోచనలనేవి మెదులుతూ ఉండి, ఆ స్త్రీకేంటంటే ఒక చనువనేది ఏర్పాటు చేసుకుంది. ఆ చనువుతో ఏంటంటే ఈ తులారాశి వారిని చాలా క్లోజ్‌గా ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లుగా పలకరించటము, మాట్లాడటము, చూడటము, నవ్వటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ యొక్క ఇంటి విషయాలు అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళతో ఎట్లాగైనా ఇంకా పరిచయం పెంచుకోవాలి. వాళ్ళ యొక్క లైఫ్‌లోకొచ్చి సెటిల్ అవ్వాలి. ఎలాగైనా వీరితో ఒక రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆ స్త్రీ చాలా గట్టిగా ఎదురు చూస్తుంది. చాలా ఫాస్ట్‌గా కూడా ఉంది. పైకి నవ్వుతా, ఆడతా, పాడతా మాట్లాడినా కూడా ఆ స్త్రీకేంటంటే ఈ తులారాశి వారి మీద ఒక దృష్టి అనేది ఏర్పడిందనమాట. అంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషులు బాగా నచ్చారు. నచ్చారు కాబట్టి ఎలాగైనా సరే వీరితో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసేసి మా హ్మ్. మంచిగా ఉన్నటువంటి వీరి మనసులను కూడా చెడగొట్టి ఎలాగైనా సరే ఆ స్త్రీ మీద ఇష్టాన్ని పెంచుకోవాలి. తన చుట్టూతా తిరగాలి. తనతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటము, వాళ్ళతో కొంతమందైతే అట్లా వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి అంటే సరదాగా ఆడతా పాడతా వెళ్తున్నట్లుగా తెలిసిన వాళ్ళకిలాగా వెళ్ళి మాట్లాడటము, పరిచయాలు పెంచుకోవటము, వాళ్ళ ఇంట్లో ప్రతీదీ కూడా గమనించటము, ఇలాంటివన్నీ అంటే అక్కడ డబ్బు కోసము కాదు, ఇంకొక దాని కోసం కాదండి. ఆ తులారాశి లో ఉన్నటువంటి ఆ పురుషుడి మీద ఒక ఇంట్రెస్ట్ తోటి ఆ స్త్రీ ఏంటంటే అలాగా వారితో ఒక అనుబంధాన్ని పెంచుకొని మాట మాట కలిపి ఈ మనసులు కలుపుకోవటానికి చాలా ప్రయత్నాలనేవి చేస్తుందనమాట. కానీ తులారాశిలో ఉన్నటువంటి పురుషులు మాత్రం ఎక్కడా కూడా మీరు జారిపోవద్దు. ఆ స్త్రీ యొక్క మాయ మాటలతోటి, తన యొక్క రూపురేఖలతోటి తను మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకోవాలని చూసినా కూడా మీరు ఎక్కడా కూడా జారిపోవద్దు. ఆల్రెడీ కొంతమంది తులారాశిలో ఉన్నటువంటి పురుషులకి ఈ విషయం అర్థమైపోయిద్ది. ఎందుకంటే ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి అన్న విషయం గ్రహించగలుగుతారండి. ఒక ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా గ్రహించగలుగుతారనమాట. అలా వీరికి ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఏముండదులే అని చెప్పేసేసి మీరు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్ది ఆ స్త్రీ వల్ల. ఖచ్చితంగా మీకేంటంటే మీ భార్యాభర్తల మధ్య గొడవలు, మీ కాపురంలో గొడవలు, ప్రశాంతత కోల్పోవటము, అనవసరంగా నలుగురిలో గౌరవ మర్యాదలు పోవటము ఇలాంటివన్నీ కూడా 100% జరుగుతాయి. కాబట్టి తను ఏదో తెలుసో తెలియకో
తను మీ జీవితంలోకి ప్రవేశించాలని చూస్తుంది. కానీ ఆ స్త్రీకి కూడా దాదాపుగా ఏంటంటే వివాహం కాకపోవచ్చండి. అంటే వివాహం కాని స్త్రీనే ఇట్లా ఒక ఇంట్రెస్ట్ తోటి, ఒక ఇష్టంతోటి ఈ తులారాశి వారి చుట్టూతా తిరుగుతూ ఉంటుందనమాట. కాబట్టి మీరేంటంటే ఏముందిలే అని చెప్పేసేసి అనుకుంటే మాత్రం మీకు తెలిసేటప్పుడు ఏదీ ఉండదు. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఎవ్వరు గమనించట్లేదు అనుకుంటది. కానీ దాని నడ్డి విరిగేదాకా తెలీదు. అది అందరూ గమనిస్తున్నారని. అట్లాగే ఈ విషయము కూడా ఆ స్త్రీ అంటే తన యొక్క ఆ యొక్క ఏ యొక్క ఆకర్షణతోనైనా సరే మిమ్మల్ని ఆకట్టుకోవాలని చూసినా సరే మీరు మాత్రం ఎక్కడా జారిపోవద్దు. జారిపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని పైకి లాగటానికి కూడా ఎవ్వరు ఉండరు. చాలా వరకు కూడా మీరు నరకం పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. తర్వాత మేము పొరపాటు చేశామే అని చెప్పేసేసి మీరు ఎంత బాధపడినా కూడా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే ఆ బంధం వలన చాలా రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్ దూరమవుతాయి. మీకు ఉన్న జీవితాల్లో మనశ్శాంతి పోతుంది. మీ జీవితంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులను కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. మీ మీద జనానికి ఉన్నటువంటి విలువ, గౌరవాలన్నీ కూడా కోల్పోతాయి. ఇప్పటి వరకు మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి పేరు కాస్త ఎటు కొట్టుకుపోతుందో కూడా తెలీదనమాట. కాబట్టి ఇలాంటివి కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కొంతమంది మనుషులు వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడే నిగ్రహంగా ఉండాలి. ఇది కాస్త మీరు నిగ్రహించుకోగలిగితే మీరు ఇంక మీకన్నా గొప్ప వాళ్ళెవ్వరూ కూడా ఉండరనమాట. మీకు మీ యొక్క విలువనేది చాలా బాగా పెరుగుతుంది. బాగా మీరంటే ఏంటనేది ఆ స్త్రీకి కూడా అర్థమవుతుంది. కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీతో మాత్రం మీరు మాట్లాడితే మాత్రం మీరు మునిగిపోవటం ఖాయం. ఆ స్త్రీ తెలిసి తెలియనితనంతోటి తెలిసినా కూడా తెలియనట్లుగా అంటే ఇక్కడ పూర్తిగా తెలీదని కూడా అనకూడదండి. చాలా తెలివిగా ఏదైనా పర్వాలేదు. తన లైఫ్ ఏదైనా పర్వాలేదు. కానీ మీతో మాత్రం తనకు ఒక బంధం అనేది ఏర్పడాలని చెప్పేసి చాలా స్పీడ్‌గా మీ దగ్గరకు దూసుకు వస్తుంది. కానీ మీరు తప్పుకోండి. ఎదురు వెళ్లారంటే మాత్రం చాలా ప్రమాదం అనేది జరిగిద్ది. గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మాత్రం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా జాగ్రత్త. ఇది చాలా మందికి కూడా ఎక్కువ శాతం అనేది వర్తిస్తుందండి. ఎక్కడన్నా కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు కానీ 90% అనేది సెట్ అవుతుంది కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. అది ఏ రూపంలోనైనా మీకు తగలొచ్చు. చాలా జాగ్రత్త. ఇలా ఈ 3 రోజులొచ్చేటప్పటికి మీకు జరిగే విషయాలు ఇవి. మీకిలాంటి అదృష్టము, అలాగే ఒక దురదృష్టము అంటే ఒక శుభవార్త, మీరు కొంచెం బాధ పెట్టే విషయం కూడా ఇది జరుగుతూ ఉంటుందనమాట. కాబట్టి మీరు ఆలోచించాల్సినటువంటి పనైతే లేదు. మనం చెప్పింది చెప్పినట్లుగా చేయండి. ఈ 3 రోజులు బిజీగా ఉంటారు. డబ్బు చేతికి అందుతుంది. నచ్చిన వ్యక్తులతో కాస్త మాట్లాడుకొని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. శివానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది. చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఉపవాసాలు ఉంటూ ఉంటారు. చక్కగా మీకంతా కలిసి వస్తుంది. ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సమస్యలనేవి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. వాటి గురించి అంటే వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్న విషయం కూడా మీకు బాగా తెలుసనమాట. విద్యార్థులకు కూడా బాగుంటుంది. విద్యార్థులు కూడా మంచిగా దూసుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అర్థమైంది కదండీ! ఈ 3 రోజుల్లో మీకేం జరుగుతుంది ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మరికొంతమంది తులారాశి మిత్రులు వారు కూడా ఉపయోగించుకొని వాళ్ళు కూడా బాగుపడే అవకాశాన్ని కల్పించినటువంటి వారవుతారు. తద్వారా ఆ భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేస్తాడు. కాబట్టి మీ లైక్ అనేది మీ యొక్క జీవితానికి చాలా బాగా ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్స్ దగ్గర లైక్ చేసినప్పుడు హైప్ వస్తుందండి. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ జీవితంలో ఇలాంటి అదృష్టం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్‌లో షేర్ చేసుకోవచ్చు. అలాగే మీ జీవితంలో ఏదన్నా ఇట్లాంటి ఒక స్త్రీతో మీకు సమస్య అనేది ఉండి, ఇట్లాంటి ఇబ్బందులు గనక మీకు మనం చెప్పుకున్నట్లుగా ఇలాంటివన్నీ కూడా ఏదన్నా ఎదురైతే మాత్రం మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క భావనను తప్పకుండా మీరు కామెంట్ అనేది చేయొచ్చనమాట. అర్థమైంది కదండీ! తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.